अबे कमीने, औरत को पकड़ के ले जाते रहे साले। అపూర్వ, నీకేం కాలేదు కదమ్మా? వాళ్ళు నేనేం చేయలేదుగా? అపూర్వ, జ్యూస్ తీసుకోమ్మా. ఏంటి మళ్ళీ వచ్చావు? ఇలా మాటిమాటికి రావద్దన్నానా? 10 సార్లు కనిపిస్తే ద్వేషం ప్రేమగా మారదు. వెళ్ళు. ఇలా మాటిమాటికి రాకు. వెళ్ళు. ఏంటిది? ఏం కావాలి? అపూర్వ ఎక్కడా? ఏ దేనికి? చెప్తా. ముందు అపూర్వ ఎక్కడో చెప్పు. అపూర్వ, 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 అపూర్వ. అలా అరుస్తున్నారు, ఎవరై ఉంటారు? అపూర్వ. ఓ గాడ్, ఈ గొంతు నాయకర్ మావయ్యలా ఉంది. అపూర్వ. మంగళసూత్రం లేదే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఇదంతా సూర్య చేశాడని నాకు ఈరోజే తెలిసింది. ఏది ఏమైనా నీ జాగ్రత్తలో నువ్వుండు.
అయినా నువ్వెందుకమ్మా అక్కడికి వచ్చావు? నేను రావడం ఏంటి? ఆ రౌడీలు నన్ను లాక్కెళ్లారు. నేను అడుగుతోంది నువ్వు అలేఖ్య దగ్గర ఎందుకున్నావని. అలేఖ్యకి నీకు సంబంధం ఏంటి? అలెక్కి ఏంటి? ఆవిడ అమూల్య. అమూల్య? అమూల్య ఏంటి? ఆవిడ అమూల్యనే ఎవరు చెప్పారు? ఆవిడే. ఆవిడెవరో తెలుసా? సూర్య భార్య అలేఖ్య. నువ్వు కల్లా కూడా ఎవరికంటైతే పడకూడదో ఆవిడే ఈ అలేఖ్య. అసలు ఆవిడ ఎలా పరిచయం నీకు? ఆవిడేవో క్లాత్ స్టోర్ లో పరిచయం చేసుకుంది మావయ్య. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఆ అపూర్వని ట్రేస్ చేశాను. సూర్య ఇంతవరకు నాకు చెప్పలేని విషయాలని అపూర్వ దగ్గర కక్కిస్తాను. అలేఖ్య అన్నంత పని చేసింది. అంటే నా భర్తని నాకు కాకుండా చేస్తున్న అపూర్వని పట్టుకుంటా ఆవిడ నుంచి సూర్యని ఎలా దూరం చేయాలో నాకు తెలుసు అంది. అన్నంత పని చేసింది. చూడు అపూర్వ, ఇంకెప్పుడు అలేఖ్యని కలవడానికి ట్రై చేయకు. ఏ అపూర్వ ప్రాణాలతో ఉండదు. మీకు అర్థం కావడం లేదు పద్మిని. అలేఖ్యలో మంచితనం ఉంది, మొండితనము ఉంది, సాయం చేయడము ఉంది, సఫా చేయడము ఉంది. ఒక్క ఆడదానిలో అన్ని కోణాలు మనం ఎక్కడా చూడలేం. అలాంటి వాళ్లతో మంచిగా ఉండడం ఎంత లాభమో శత్రుత్వం అంత ప్రమాదం. నా మాట విను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వదిలే, ఇంకెప్పుడు తన కలవద్దు. మరి సూర్య సంగతి? జరిగిన దాన్ని బట్టి చూస్తే సూర్య కూడా నేను వదులుకోవాలని చూస్తున్నాడు అనిపిస్తుంది. అయినా సూర్య నీకు సొంతం అవడం తనతో తాళి కట్టించుకున్నంత ఈజీ కాదమ్మా. సూర్య దగ్గరికి వెళ్ళాలి అంటే అలేఖ్య అనే లక్ష్మణ రేఖను దాటాలి. ప్రేమ, పగ, పంతం ఎందులోనూ తన తగ్గదు. నీ కోడలు కాబట్టి, నీ కూతురు పెళ్లి చేసింది కాబట్టి నువ్వు ఆవిడ గురించి ఆలోచిస్తున్నావు. సూర్య భార్య ఎవరో అనుకో, అలెక్కి కాదు అనుకో. అప్పుడు సూర్యని నాకు అప్పగించడం నీకో లెక్క మావయ్యా? కారణం ఏదైనా కాని నీలాంటి వాడు అండగా లేకపోవడం వల్ల ఇప్పటిదాకా అమ్మ జీవితంలో కాని నా జీవితంలో కాని మంచి అన్నది జరగలేదు మావయ్య. ఇప్పుడు కూడా నిన్ను వేరే ఏది అడగను. మా కాస్తొద్దు. నువ్వు నీ వాళ్ళని వదులుకొని మా గురించి బాధపడొద్దు. ఈ ఒక్క సాయం మాత్రం చెయ్యి మావయ్య. సూర్యని నన్ను ఒకటి చెయ్యి. నా మంగళసూత్రాన్ని నిలబెట్టు. మేలు చేయకపోయినా కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివనమ్మా. జరగనివను. ఈ ఒక్కటి చాలు మావయ్య, ఇంకేమీ అడగను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు నిప్పుతో ఆడుకుంటున్నావు. బూడిద తప్ప ఏం మిగలదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సూర్యని సూర్యని మర్చిపో.
ఎందుకు మర్చిపోవాలి? చెప్పు నాయకర్, నా కూతురు ఎందుకని తన భర్తను మర్చిపోవాలి? ఎవరి కోసమని మర్చిపోవాలి? నీ ముద్దుల కోడలు అలేఖ్య కోసమా? చెప్పు. నీ ముద్దుల కోడలి పసుపు కుంకాల కోసం మేనకోడలి తాళి తీసేస్తావా? ఎవరిచ్చారు నీకు ఆ అధికారం? నేను నిన్ను రమ్మన్నానా? సాయం చేయమన్నానా? లేదే, నీ అంతటా నువ్వే వచ్చావు. చనిపోయిన అమ్మా నాన్న సాక్షిగా దాని జీవితాన్ని నిలబెడతానన్నావు. అంత పెద్ద వాగ్దానం చేశావు కదా, ఒక్క రోజులోనే నీ వాగ్దానం మర్చిపోయావా? ఈ మాత్రం సాయం చేయకపోతావా అని నా కూతురు ఆశపడింది. అందుకే ఇలా అడిగింది, అంతే. అయినా మేమే నీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు. మమ్మల్ని నువ్వు పోషించడం లేదు. ఎందుకు నీ మాట వినాలది? చెప్పు. అసలు నువ్వు నా కూతురికి మంచి చెప్పడానికి వచ్చావా? నీ కోడలి పేరు చెప్పి భయపెట్టడానికి వచ్చావా? చూడు, కడుపు మాడి ఉన్నవాడికి, బతుకు చెడి ఉన్నవాడికి నీతులు చెప్పొద్దు. చిరాగ్గా ఉంటుంది. భయపెట్టాలని అంతకన్నా అనుకోవద్దు, తెగింపు వస్తుంది. పద్మిని, నా ఉద్దేశం అది కాదమ్మా. ఆ అలేఖ్య తనెంత గొప్పదైనా నా కూతురులాగే తను ఆడదే. నా కూతురులా తను సూర్యకి భార్యే, అంతే. తను మనసున్నదైతే నీ కూతురు మనసు తెలుసుకోకుండా ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తుందా? తను మంచిదే అయితే మొగుడు ఇంకో ఆడదాని వైపు ఎందుకు చూస్తాడు? నిజాయితీ ఉన్నదైతే మారు పేరుతో నా కూతుర్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వీటికి సమాధానం ఉందా? ఆవిడకి కాకపోయినా కనీసం నీకన్నా జవాబులు దొరుకుతాయేమో వెతుకు. దొరికాక అప్పుడు నా బిడ్డకు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. అంతేగాని నిప్పు అంటూ బూడిద అంటూ నా బిడ్డని పిరిగిదాన్ని చేయకు. అపూర్వ, నేను నీ తల్లిగా దెబ్బతిన్న సాటి ఆడదానిగా చెప్తున్నా. నీ జీవితం కోసం నువ్వు పోరాడు. నీ భర్త కోసం యుద్ధం చేయి. నీ ఊపిరున్నంత వరకు పోరాడు, సాధించు. లేదంటే ఆ ప్రయత్నంలోనే చచ్చిపో. నీ తల్లిగా నేను గర్వపడతాను. చివరిగా చెప్తున్నాను విను. నా కూతురు అలేఖ్యతో స్నేహం చేస్తుంది. ఆవిడెవరో తెలియనట్టుగానే నటిస్తుంది. వివరాలు అడిగితే చెప్తుంది. నీకు చెప్పే ధైర్యం ఉంటే, చెప్తే విని తట్టుకోగల ధైర్యం ఆవిడకుంటే, నేనిలా అన్నానని వెళ్ళి చెప్పు. మాకు చాలా పనులున్నాయి. నువ్వెళ్తే తలుపేసుకుంటాం.
ఏంటమ్మా ఇది? అంత ఆవేశపడ్డమెందుకు? ఇంత బాధపడ్డమెందుకు? సూర్య నిజంగా నాకు తాలి కట్టిన మొగుడు కాదు. అరుంధతి డబ్బిచ్చి మనతో అపూర్వలా నటించమంది. మనకా డబ్బు కావాలి కాబట్టి అపూర్వలా నటిస్తున్నాం అంతే. నువ్వేంటి ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతున్నావు? నా ఆవేశంలో అర్థం ఉంది, నా బాధలో నిజాయితీ ఉంది. నిజం తల్లి, నువ్వన్నట్టు డబ్బు అవసరానికి మనం నటిస్తున్నాం. కానీ నా అన్నతో నాకున్న బంధం నిజమే కదమ్మా. వాడితో పాటు రక్తం పంచుకు పుట్టింది నిజమే కదా. వాడి మేనకోడలికి సమస్య వస్తే ఇదా వాడిచ్చే పరిష్కారం? ఒకవేళ ఇది నాటకం కాకపోతే, నువ్వు నిజంగానే తాళి కట్టించుకుని మోసపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఎంత ఘోరంగా మాట్లాడాడు. మనకు బతకడానికి డబ్బు కావాలి, అందుకోసం మనం నటిస్తున్నాం. మన మనసును కాదుగా. నా కూతురి జీవితం గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత వాడి అభిప్రాయం విన్న తర్వాత గుండె పగలకి ఏమవుతుంది చెప్పు? పదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, పోంచేద్దాం పద. ఏం గోవర్ధన, ఎట్టుండావు? ఏందిరా నువ్వు చెప్తా ఉండేది? లచ్చిరెడ్డి గాడికి అంతుండదా? కొడుకు జగ్గప్ప మీదకే కాలు దూతా ఉండాడా? రానే, ఇప్పుడే చుడుతా ఉండాను. ఇంతకు ముందు మాదిరి కాదు గోవర్ధన, తగిలితే పేలిపోతాయి. అట్టా చుడతా ఉండా, ఒక్కటి చాలు. కొడుకులు ముక్కలు ముక్కలు కానీకి. సరే కానీ అది చూద్దాం. ఇదిగో గోవర్ధన, జగ్గప్పకు మాత్రం ఈ విషయం చెప్పకు, సరేనా? ఉంటా. రాణి కొడుకులు వాళ్ళ కరెక్ట్ టైంకి చుట్టు పెట్టినాలే.
పట్టుకో పట్టుకో. రావాలి రావాలి, కమాన్ అంకుల్ కమాన్, పట్టుకో పట్టుకో. ఎక్కడున్నారు అంకుల్? ఎక్కడ అంకుల్? కమాన్, ఎక్కడ అంకుల్? ఇటు చూడు, ఇటు చూడు. ఎక్కడ అంకుల్? కమాన్ కమాన్. నువ్వే అవుట్, నువ్వే కాదు. అవుట్ అవుట్ అవుట్. నేనవుట్ ఏంటమ్మా, ఇది తొండి, అన్యాయం. నీదే తొండి, కాదు. నేను ఒప్పుకోను. నువ్వే అవుట్ అంతే. నీది తొండి, నేను ఒప్పుకోను. సరే నేనే అవుట్, ఓకేనా? కట్టు, కమాన్. ఇంత గట్టిగానా? ఆ మరి లూజ్ గా ఉంటే కనపడదా? ఓహో, నీకు అది కూడా తెలుసా? రెడీ. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, హష బుష ఆట ఆడదాం. అంకుల్ నేను ఇక్కడున్నా. ఎక్కడ? అంకుల్ నేను ఏయ్. ఇక్కడున్నా. అంకుల్ నేను ఇక్కడున్నా. ఎక్కడ అంకుల్ నేను ఇక్కడున్నా. ఎక్కడున్నావు? ఇట్రండి. అంకుల్ నేను ఇక్కడున్నా. అంకుల్ నేను ఇక్కడున్నా, నన్ను పట్టుకోండి. అంకుల్ నేను ఇక్కడున్నాను. ఇట్రండి, నేను ఇక్కడున్నా. అశ్విని ఎక్కడున్నావు? ఇట్రండి. ఎక్కడా? రండి, నన్ను పట్టుకోండి. ఎక్కడున్నావు? నన్ను పట్టుకోండి. అశ్విని ఎక్కడున్నావు? నేను ఇక్కడున్నా. హాయ్. అంకుల్ నేను ఇక్కడున్నా. అంకుల్ నేను ఇక్కడున్నా. అంకుల్ నేను ఇక్కడున్నా. ఇట్రండి, ఇటు. ఎక్కడున్నావు అంకుల్ నేను అమ్మా? ఇక్కడున్నా, నన్ను పట్టుకోండి. అశ్విని. నేను ఇక్కడున్నా. అంకుల్ నేను ఇక్కడున్నాను. ఎక్కడా? అంకుల్ నేను ఇక్కడున్నాను. ఎక్కడా? ఇక్కడున్నాను, రండి. ఎక్కడున్నావు అంకుల్, అమ్మా? నేను ఇక్కడున్నాను. నేను ఇక్కడున్నాను. నేను అశ్విని. ఇక్కడున్నాను. ఇట్రండి, ఇటు. రండి అంకుల్. ఎక్కడా? నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు అమ్మా? నేను ఇక్కడున్నాను. నేను అశ్విని ఇక్కడున్నాను. ఎక్కడున్నావు అమ్మా? ఇట్రండి, ఇటు. అట్టాగే చేద్దాం. రండి, నేను ఇక్కడున్నాను. ఎక్కడ బంగారు తల్లి? జగ్గప్ప నేను ఇక్కడున్నాను, రండి అంకుల్. ఎక్కడున్నావు అమ్మా? రండి, ఇటువైపు. పాప, జగ్గప్ప పాప బాంబుల దగ్గర ఉండదు జగ్గప్ప. నేను ఇక్కడున్నాను, రండి. అశ్విని రండి, ఇటువైపు.
జగ్గప్ప జగ్గప్ప నీకేం కాలేదు కదా? ఏ దొంగ పిల్లని పట్టుకోండిరా. నాగిరెడ్డి, ఏంటిది? చిన్న పిల్ల ఉన్న ఇల్లురా ఇది? ఏంటిదంతా? అది కాదు జగ్గప్ప, మన దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయినది. మన ఊరు లచ్చిరెడ్డి మనుషులు సిటీలో దిగి ఉండారంట. ముందు జాగ్రత్తకని. ముందు జాగ్రత్త కాదు, ఇలాంటివి ఇంట్లో ఉంచితే ముందు మనం పోతాం. వద్దు నాగిరెడ్డి, ఇవన్నీ తీసుకెళ్లి బయటపడాయి. ఊరి చివరికి తీసుకెళ్లి మొత్తం పేల్చేయి. అయినా శత్రువుని ఎదుర్కోవాలంటే పేలాల్సింది ఇదిరా, అది కాదు. నా చిట్టి తల్లికి ఇవాళ ఎంత పెద్ద గండం తప్పిందో చూసావుగా. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా చూసుకో. అన్నీ తీసుకెళ్లి పేల్చేయి. తీసుకెళ్ళు. అట్టాగే జగ్గప్ప. ఇందులో ఫ్రూట్స్ ఉంచాను, తినండి. అలాగే. నువ్వు టైంకి తిను, మనీ గురించి పట్టించుకో. చెప్పింది అర్థమవుతుందా? చెప్పారుగా. అన్సూయ, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనీ ఇప్పుడు మన గెస్ట్. అతని బాగోగులు చూసుకోవడం మన బాధ్యత. సరే, అలాగే. నేను మీకు మాట చెప్పాలి. ఏంటది? నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? అవసరం లేకపోవచ్చు, కానీ అవకాశం వచ్చింది. అంటే ఆల్రెడీ అప్లై చేసావా? చెప్పకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా నా పర్మిషన్, కోఆపరేషన్ దేనికి? నాకు చెప్పకుండా మనని ఇంటికి తీసుకొచ్చి మీరు కోఆపరేట్ చేయమంటం లేదా? నువ్వు జీతం గురించి ఆలోచిస్తున్నావు, నేను జీవితం గురించి ఆలోచిస్తున్నా. ముందు జీవితం సెటిల్ కానీ తర్వాత ఉద్యోగం గురించి ఆలోచించవచ్చు. వస్తా. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ మనీ. వెళ్ళొస్తాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి.
నీ నిర్ణయంలో ఎలాంటి తొందరపాటు లేదని మాకు తెలిసే వరకు మనీ ఇక్కడే మన ఇంట్లోనే మనతో పాటే ఉంటాడు. అంతే. ఛా, ఏం మనిషి! నేను నిన్ను కావాలనుకుంటున్నానని అంత క్లియర్గా చెప్పినా మళ్ళీ మనీని తీసుకొచ్చి నా నెత్తి కంటగట్టాడు. నా మనసులో మనీ లేడని ఎలా నిరూపించాలి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనీ ఇప్పుడు మన గెస్ట్. అదేంటి గ్లాస్ తీసుకోవట్లేదు? ఏంటి పొగరా మెంటలా? గ్లాస్ పక్కనే పెట్టాను కదా, తీసుకోడే.
కాఫీ అక్కడ పెట్టి చాలాసేపు అయింది. నాకా? ఇంకెవరున్నారు ఇక్కడ? అలాంటప్పుడు పిలిచి చేతికివ్వచ్చుగా. నీలో ఆ అలవాటు అప్పటికీ ఇప్పటికీ మారలేదు. ఏ అలవాటు? ఇదే బిచ్చగడికి వేసినట్టు ఇలా పడేసి వెళ్ళటం. నీకు విషయం గుర్తుందా? మనం ఒకసారి ఓ రిసార్ట్కి వెళ్ళాం. ఐస్ క్రీమ్ తెస్తానని నువ్వే వెళ్ళి తీసుకొచ్చావు. ఇలానే పెట్టేసి తినడం మొదలుపెట్టావు. ఆ ఐస్ క్రీమ్ నేను ముట్టలేదు. ఆ ఐస్ క్రీమ్ నేను ముట్టనూ లేదు, దాన్ని నువ్వు పట్టించుకోనూ లేదు. చివరికి వెళ్దాం అనుకునేటప్పుడు అడిగావు ఎందుకు తినలేదు అని. ఈ పిచ్చివాగుడే వద్దనేది. నేను ఐస్ క్రీమ్ కప్పు తెచ్చి నా వైపోటి నీ వైపోటి పెట్టాను. అంతకంటే ఏం చేయాలి? స్పూన్తో తీసి నోట్లో తినిపించాలా? కప్పు నా దగ్గర పెడితే నేను ఎందుకు తిన్ను? అలా పడేస్తావంతే. ఎదుగో ఇప్పుడు ఈ కాఫీ గ్లాస్ పెట్టినట్టు. ఎలా తీసుకోబుద్ధి అవుతుంది? నోరు తెరిచి ఒక్క మాట చెప్పొచ్చుగా, తిను అని. చెప్పో. ఇదే నాకు మండే విషయం. ఐస్ క్రీమ్ తినడానికి కాక ఇంకెందుకు తెచ్చుకుంటారు? అంట్లు తోమడానికా? అప్పుడు నువ్వే అన్నావుగా ఈరోజు ఐస్ క్రీమ్ నా డబ్బులతో తిందామని. అలాంటప్పుడు తినేయడవచ్చుగా. ఇంత డిస్కషన్ బదులు తిను అని ఒక మాట అనొచ్చుగా. అలా అందామనే లోపు అక్కడికి మా నాయకర్ మామ వచ్చాడుగా. నాకు వింటర్లో కూడా చెమటలు పట్టేశాయి. అవును. ఏంటవును? తమరు మాత్రం తక్కువ తిన్నారేంటి? షర్టు ప్యాంటు రెండూ తడిసిపోలా? అది క్లైమేట్ వల్లమ్మా, మీ మామ వల్ల కాదు. ఆహా, అది వింటర్లో బాబు. మన మధుర ఏ టైంలోనైనా వెచ్చగానే ఉంటుంది. అక్కడ ఉండేవి రెండే సీజన్స్, ఎక్కువ సమ్మర్, తక్కువ సమ్మర్. అవునవును, ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ కదా. ఆ గుళ్ళు గోపురాలు, ఆ మీనాక్షిదేవి ఆలయం అయితే ఎన్ని వందల సార్లు వెళ్ళినా తనివి తీరదు. నిజంగా అవన్నీ మిస్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ. నేనైతే ఆ గుడిని జీవితంలో మర్చిపోలేను. ఏ? నాకు ఈ దేవి గారి దర్శనం దొరికింది ఆ మీనాక్షిదేవి ఆలయంలోనే కదా. అప్పటి నుంచి మనం నీ పెళ్ళయ్యే వరకు రెగ్యులర్గా అక్కడే కలుసుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ ప్రసాదాలు తిని, ఆ కోనేట్లో నీళ్లు తాగి, అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అవును, నిజంగా మళ్ళీ రావు కదా ఆ రోజులు. ఎంత అద్భుతంగా ఉండేవో. నిజానికి నా పెళ్లి కూడా అక్కడే జరగాల్సింది. కానీ నాయకర్ మామకి మన ప్రేమ విషయం తెలిసి బలవంతంగా నా పెళ్లి వరద నాయకర్తో. ఏమైంది అనసూయ? చెప్పు. మన ప్రేమ గురించి, ఆ రోజుల గురించి నీ నోటి వెంట వింటుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? ఒక్కసారి మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళినట్టుగా, నువ్వు మళ్ళీ నాకు దక్కినట్లుగా ఉంది. అనసూయ, అనసూయ ఆగు, చెప్పేది ఒకసారి విను. అనసూయ, అయ్యో అనసూయ. అనసూయ, అనసూయ నేను చెప్పేది విను.